హాయ్ అండి, వెల్కమ్ టు అనురాధ కిచెన్. ఈరోజు నేను పన్నీరు ఆనియన్స్తో సమోసాలు తయారు చేస్తున్నానండి. ఇక్కడ ఒక కప్పు మైదా తీసుకుంటున్నాను. మీకు మైదా ఇష్టం లేదంటే సగం మైదా సగం గోధుమ పిండి కూడా తీసుకోవచ్చండి. మీరు పిండికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలాగా స్టవ్ మీద మనం ఆయిల్ పెట్టుకుని వేడి చేసి ఆయిల్ పిండిలో కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం వల్ల మనకి సమోసాలు క్రిస్పీగా వస్తాయి. మనం ముందు సాల్ట్ వేసుకున్నాం కదా, కలిపి అప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఇలా కొంచెం వేడిగా ఉంటుంది, మీరు గరిటెతో అయినా కలుపుకోవచ్చండి. కొంచెం చల్లారిన తర్వాత అయినా పిండి కలపవచ్చు, కానీ మొత్తం పిండి కలవదు కాబట్టి వేడి మీద ఉండగానే పిండి మొత్తం కలిపేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా మనం పిండిని కలుపుకోవాలండి. చపాతీ ముద్దలాగా మనం తయారు చేసుకోవాలండి. చేతికి అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకుండి మనం కలుపుకోవటం వల్ల మనకు చేతికి పిండి అంటుకోదు. చూడండి, ఈ రకం ఇలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా గట్టిగా కలుపుకోవాలి. నొక్కితూ కలపాలండి. ఇలాగా ఇలా కలుపుకున్న తర్వాత రెండు చేతులతో కూడా ఇలా మనం కలుపుకోవాలండి. అలా కలుపుకోవడం తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాం. కర్రీ తయారు చేద్దామండి. ఇప్పుడు కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఈ సైజులో ఆనియన్స్ ముక్కలను కట్ చేసుకోవాలి. ఒకసారి గరిటెతో కలుపుకుందామండి. కొంచెం త్వరగా వచ్చేంత వరకు మనం ఆనియన్స్ వేగనివ్వాలి. మూత పెట్టుకుని మూత తీసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. దోరగా వచ్చినవండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. మొత్తం కలిసేలాగా కర్రీ మొత్తం కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పసుపు చిటికెడు వేసుకుందామండి. ఒకసారి మొత్తం కలిపేసుకుండి ఆనియన్స్ని పక్కగా తీసుకుండి మనం చూడండి పక్కన తీసుకుని పన్నీర్ వేసుకుందామండి. పన్నీర్ ముందు వేరే కళాయిలో కూడా వేడి చేసుకోవచ్చు, లేదంటే ఇలా తీసుకుని ఇలా పక్కన వేడి చేయొచ్చండి. కొంచెం కొంచెం కలుపుకోవాలండి. ముక్కలా ఉంటే మనకి సమోసాల్లో పెట్టడానికి కష్టం అవుతుంది. పన్నీరుని కొద్దిగా మూత పెట్టుకుని మూత తీసుకుని మనం ఇలాగా కలిపేసుకుందాం. కారం సరిపడండి కర్రీకి. నేను ఇంట్లోనే తయారు చేశానండి పన్నీరు. ఒక వీడియోలో పెట్టాను పన్నీర్ ఎలా తయారు చేయాలో. గరం మసాలా కొద్దిగా అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే పర్వాలేదండి. మొత్తం కలిసేలాగా కర్రీ మొత్తం కలిపేసుకుని లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి. చపాతీ చేసుకుందామండి. సమోసాలు తయారు చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలండి పిండిని. కలుపుకున్న తర్వాత అప్పుడే మూత తీసి మనం ఇలాగ కలుపుకుండి మొత్తం పిండిని ఒక చిన్న ముద్దలాగా సైజ్ తీసుకుని ఇలా చపాతీలు తయారు చేసుకోవాలండి. పెద్దగా చేసుకోవాలి చపాతీల్ని. కొంచెం మందంగా కాకుండా పలసగా కాకుండా ఉండాలండి. కొంచెం పలసగా లావుగా ఉంటే కరకరలాడదండి, కొంచెం పలసగా అలా ఉండాలి. ఇలా వేయించుకోవాలండి. ఒక రేకు తీసుకుండి, ఆయిల్ కూడా వేయకూడదు. ఇలా వేయడం వల్ల మనకి సమోసాలు చేయడానికి వీలు పడతాయండి. చూడండి, ఈ విధంగా మనం చపాతీలు వేడి చేసుకుండి ఇప్పుడు మనం ఈ చపాతీలని స్క్వేర్గా కొలత తీసుకుని ఇలా, మీకు స్క్వేర్ ఉన్నా పర్వాలేదండి, లేదంటే కొలత ఏదన్నా తీసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి. సైడ్లండి ఎక్స్ట్రా ఉన్నాయన్నీ తీసేయాలండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా స్క్వేర్ టైప్లో కట్ చేసేసుకుందామండి. ఇలాగా పక్కన పెట్టుకుని సేమ్ అన్నీ అలాగే కొలత తీసుకుని కట్ చేసేసుకుందాము. ఇలా ఇలా కట్ చేసుకున్నవి ఇలా ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, ఎక్స్ట్రా ఉండేవి మనకు కొంత ఈ కొలతలో సమోసాలకి కట్ చేస్తున్నానండి. మీ ఇష్టం అండి, కొంచెం పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు, సమానంగా కూడా తీసుకోవచ్చు.
ఒకేలాగా ఉండాలని ఏమీ లేదు. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటికొకటి అంటుకోకుండా ఉంటాయండి. మనం కొంచెం లైట్గా వేడి చేయడం వల్ల మనం సైడ్లు కట్ చేసాం కదా, అవి వేస్ట్ అవ్వకుండా కూడా ఇలాగ మనం చిప్స్ కింద చిన్నగా వేయించేసుకోవచ్చండి, స్నాక్స్ లాగా. కొంచెం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి కళాయిలో. చూడండి ఇప్పుడు మనం సమోసా షేప్లో కోన్ తయారు చేసుకోవాలండి. ఇలా కొలుసుకుని మధ్యలో మడుచుకోండి, అటు సైడ్ కూడా ఇలా కొలుసుకోండి. మనం ఇప్పుడు 2 స్పూన్ల మైదా ఒక గిన్నెలో తీసుకుని వాటర్తో కలుపుకొని గమ్ములా తయారు చేసుకోవాలండి, అంటించడానికి సమోసా ఊడిపోకుండా. చూడండి ఈ విధంగా మనం కోన్ తయారు చేసుకోవాలి. ఇలాగా చాలా ఈజీ అండి. మనం ముందు చూస్తే కష్టం అనుకుంటాము, కానీ వచ్చేస్తుంది. ఇప్పుడు కర్రీ పెట్టుకోవాలండి కోన్లో. ఇప్పుడు పన్నీరుని మనం చిన్న ముక్కల కింద కట్ చేయడం వల్ల సమోసాలో పెట్టడానికి వీలు పడుతుందండి. ఇప్పుడు మనం గమ్ము తయారు చేసుకున్నాం కదా, ఇలా అటు సైడ్ ఇలాగ అంటించుకోవాలండి. రాసి ఇలా ఒక పొరని అంటించి నెక్స్ట్ వెనకాల ఉండేది కూడా ఇలా రాసి గమ్ముని రాసుకుంటే కొంచెం ఆయిల్లో వేసినప్పుడు ఊడిపోకుండా ఉంటుందండి. చూడండి ఇలాగ కోన్ షేప్ వచ్చింది కదండి. మనకి ఎక్స్ట్రా పిండి కనుక వచ్చిందనుకో, కోన్ షేప్ రాకపోతే అలా కట్ చేసేసుకోవచ్చండి. కొంచెం అలా పట్టుకుంటే అది అంటుకుంటుంది. సేమ్ అలాగే చూసి మొత్తం అన్నీ మనం తయారు చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మనం కోన్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు గమ్ అంటించుకోవాలండి. ఈ పక్క ఇప్పుడు కర్రీ పెట్టుకోవాలి. ఇప్పుడు గమ్ అంటించుకుందాం. గమ్ అలా రాయడం వల్ల సమోసా ఊడిపోకుండా ఉంటుందండి ఆయిల్ వేసేటప్పటికి. సేమ్ అండి, మొత్తం అన్నీ కూడా మనం అలాగే తయారు చేసుకోవాలి. ఈ ప్రాసెస్ ముందు చూసినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది, మనం కోన్ తయారు చేసుకోలేమేమో అనిపిస్తుందండి. మనం ఈజీ అండి. మీకు ముందు పేపర్తో ప్రాక్టీస్ చేసామనుకోండి చాలా ఈజీ అవుతుందండి తయారు చేసుకునేటప్పుడు. ఒక పేపర్ తీసుకుని ఇలా కట్ చేసి మీరు ప్రాక్టీస్ చేసుకుని సమోసాలు తయారు చేసుకోవచ్చండి. సమోసాలు రెడీ అవ్వనండి. చిప్స్ కూడా కట్ చేసుకున్నాం కదా, వేయించుకునే తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుని వేడెక్కిన తర్వాత ఇలా ఆయిల్లో తయారు చేసుకున్న సమోసాలని ఇలా వదలాలండి. కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. కళాయికి సరిపడా సమోసాలని వేసుకోవాలండి. మనం ఇలా కలిపినా కూడా ఊడిపోవు. చూడండి కలర్ వస్తున్నాయి, క్రిస్పీగా కూడా కనిపిస్తున్నాయి. చూడండి మనము 1/2 అవర్ కన్నా ఎక్కువ టైం ఉంచినా కూడా బాగుంటుంది. ఒక ప్లేట్లో తీసుకోవాలి. బబుల్స్ కూడా వచ్చినాయి చూడండి సమోసాలకి, అంటే చాలా టేస్ట్ వచ్చినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ తెలిసిన వారందరికీ షేర్ చేసి లైక్ చేయండి. ఇప్పుడు కూడా చిప్స్ వేయించేసుకుందామండి. ఇవి కూడా దోరగా వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇవి మనకి స్నాక్స్ కానీ ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు వెంటనే మైదా పిండి ఇలా కలుపుకోండి, చిప్స్ కింద తయారు చేసుకోండి. మనం చక్కగా మధ్యాహ్నం టైంలో ఈవినింగ్ టైంలో స్నాక్స్ కింద తీసుకోవచ్చండి. చూడండి దోరగా కలర్ వచ్చినాయి. ఇప్పుడు మనం ప్లేట్లో తీసేసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి రెడీ అయిపోయినాయి సమోసాలు, ఎంతో రుచికరమైన సమోసాలు.